కమ్మని పుదీనా రైస్ కుక్కర్లో 2 గ్లాసుల బియ్యం, 4 గ్లాసుల నీళ్లు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత అన్నాన్ని చల్లారనివ్వాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులో 2 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, అర స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇవి కాస్త కలర్ మారే వరకు వేయించి క్యారెట్, బంగాళదుంపల ముక్కలను వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మిక్సీ గిన్నెలో శుభ్రం చేసుకున్న 4 కట్టలు పుదీనా, 10 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఇంచు అల్లం, 3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్, బంగాళదుంపలు ఉడికిన తర్వాత కట్ చేసుకున్న 1 టమోటా, కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని 2 నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 2 స్పూన్ల నిమ్మరసం వేసి కలుపుకొని తర్వాత చల్లారిన అన్నాన్ని నెయ్యిలో వేయించిన 2 స్పూన్ల జీడిపప్పు, జిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కమ్మని పుదీనా రైస్ రెడీ ఫ్రెండ్స్.